నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గొల్లకుర్మ సంఘ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ గొల్లకుర్మలకు రెండో విడత గొర్రెలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మొదటి విడతలో గొర్రెలు ఇస్తామంటూ చాలా మంది గొల్లకుర్మల నుంచి 32,250 రూపాయలు వసూలు చేశారని తెలిపారు. వడ్డీకి వడ్డీ 50,000కు పైగా అప్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గొర్రెలు ఇస్తామనడంతో చాలా మంది గొల్లకుర్మ కులస్తులు సభ్యులు భార్యల పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి డబ్బులు బ్యాంకులో డీడీ కట్టడం జరిగింది అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు తమ వద్ద ఉన్న డబ్బులు తీసుకొని ఇప్పటివరకు గొర్రెలు ఇవ్వలేదని అన్నారు. ఏళ్ల నుంచి ఇలా తిరుగుతున్నా మాకు న్యాయం జరగలేదని అన్నారు. రెండో విడతలో గొర్రెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి అనేక గ్రామాల నుంచి గొల్లకుర్మ యాదవులు భారీ ఎత్తున తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించుకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వము మరి ఫస్ట్ విడత ఇచ్చింది. అయితే 32,250 చొప్పున రెండో విడతకు డీడీలు కట్టి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంలో మరి ప్రభుత్వము ఎప్పుడు కూడా మాకు పట్టించుకోలేదు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వము ఖచ్చితంగా పట్టించుకొని కంపల్సరిగా మాకు గొర్రెలు ఇవ్వాలని కూడా మేము ఈ ఒక ధర్నా కూడా నిర్వహిస్తున్నాము. అయితే ఇంకా కూడా ఇప్పుడు ఈ అసెంబ్లీ మీటింగ్లలో కూడా ఇంకా చర్చించకపోతే ఇవాళ మండలలే కాకుండా జిల్లా స్థాయికి కూడా ఉద్రిక్తం చేస్తామని కూడా మేము ఈ సభాముఖంగా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2-3 రోజులల్లో కంపల్సరీ మాకు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదంటే మాకు ఖచ్చితంగా మా డబ్బులు మాకు రిటర్న్ అని ఇవ్వాలి. లేదంటే మాకు గొర్రెలను ఇవ్వాలి. కానీ ఖచ్చితంగా ఇవాళ ఒక పల్లె నుండి మొదలుపెట్టి జిల్లా నుండి కాకుంటే రాష్ట్రం దాకా కూడా కొట్లాడే సత్తా మాకు ఉందని కూడా నిరూపించుతాము. మేము గత సంవత్సరము ఇంతకుముందు మన సీఎం గారు మాకు గొల్లకుర్మలకు ప్రతి ఒక్కరికి 33,000 సిలిండర్తో కట్టించుకొని ఆ రోజు మాకు ఊరుకు సగం మందికి ఇచ్చారు. ఇవాళ ప్రతి ఊరు కూడా సగం మందికి ఇచ్చి ఇంకా సగం మందికి ఇవ్వలేదు. ఆ మిగతా సగం మంది కూడా కావాలా? ఇవాళ ఆల్రెడీ కట్టి డబ్బులు కట్టండి. రాని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్క మనిషికి 33,000 సిలిండర్తో డబ్బులు మా అకౌంట్ బ్యాంకులో వేసినాము. కలెక్టర్ ఆఫీసులో పడ్డాయి. ఈ పాటికి కూడా మాకు సంవత్సరం నుంచి రాకొచ్చినాయి. లేని వారు వాళ్ళు పుస్తకాలు అమ్ముకోరు, వడ్డీ తెచ్చుకోరు, ఇతరులు ఏదో బాగి పడి తెచ్చినా ఈ పాటికి మాకు సంవత్సరం నుంచి ఏం రావట్లేదు. దానికి అట్టికి భరించలేకపోతున్నాము. మేము కట్టే 33,000తో ఇప్పుడు 50,000 దాటిపోతుంది. అప్పుల పాలవుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఆ గురించి మా గొల్లకుర్మల గురించి తెలుసుకొని ప్రతిదీ తీసుకొని మా మంత్రి గారు, మా పశుశాఖ మంత్రి గారు ఇమ్మీడియట్ తీసుకొని మా అందరికీ పత్రికగా ఇవ్వాలని మేము కోరుతున్నాము. లేదంటే ఇవాళ మండల స్థాయి అయింది, రేపు జిల్లా స్థాయి పోతాము, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కూడా వెళ్తాము. ఆ హక్కులు మేము మీకు ఫస్ట్ పోషిస్తున్నాము, మీకు ఎగ్జామ్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ కాబట్టి